హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ మా యోసమిటీ 1 డే ట్రిప్ గురించి. మా దగ్గర నుంచి యోసమిటీ నేషనల్ పార్క్ ఒక 4 hour డ్రైవ్ అనమాట. సో మార్నింగ్ 5కి స్టార్ట్ అయిపోయాము. 9 కల్లా అక్కడుండి ఇంకా అన్నీ చూసుకోవచ్చు అని చెప్పి, ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా అన్నీ కవర్ చేయొచ్చు అని చెప్పి వీఆర్ ప్లానింగ్. ఇంకెంత అనుకున్నా కొంచెం అటు ఇటు లేట్ అవుతుంది కాబట్టి మధ్యలో మేము బ్రేక్ఫాస్ట్కి ఆగి వెళ్ళేసరికి ఇట్ వాజ్ అరౌండ్ 10. దారిలో వెళ్తున్నప్పుడు కూడా చాలా బాగుండే, బికాస్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇట్ వాజ్ సో నైస్. మొత్తం ఆ క్లౌడ్స్ అవన్నీ కూడా మంచిగా కనిపిస్తుండే. ఇది ఫస్ట్ స్పాట్ అనమాట యోసమిటీలో. దిస్ ఇస్ టనల్ వ్యూ. టనల్ నుంచి వెళ్తూ ఉంటాము. టనల్ నుంచి ఒక్కసారి బయటికి వెళ్ళంగానే ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ వ్యూ. మీరు టనల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయినప్పటికీ అసలు పొంతనే ఉండదు అనమాట. ఇట్స్ అ వెరీ వెరీ డిఫరెంట్ వ్యూ. చాలా బాగుంటుంది. మొత్తం కైండ్ ఆఫ్ హోల్ ఆఫ్ యోసమిటీ కనిపిస్తుంది. హోల్ అనదేమో, లైక్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. బ్రైడల్ వేల్ ఫాల్స్ కనిపిస్తాయి అండ్ ఆ వ్యాలీస్ కనిపిస్తుంటాయి అక్కడ నుంచి. ఇట్స్ సో నైస్. మేము అక్కడ కార్ పార్క్ చేసి వెళ్తే దిస్ ఈస్ హౌ ద వ్యూ వాస్. చూడండి, ఇంకా అవన్నీ ఆ వ్యాలీ, ఫాల్స్, ఇవి బ్రైడల్ వేల్ ఫాల్స్ అనమాట. యూ కెన్ సీ ఆల్ ఆఫ్ దాట్ ఫ్రమ్ దిస్ వ్యూ. ఇది కూడా ఒక ఐకానిక్ వ్యూ, కైండ్ ఆఫ్ ఐకానిక్ పాయింట్. సో చాలామంది రష్ ఉండే. తర్వాత ఇంకా మేము దగ్గరలో మళ్ళీ బ్రైడల్ వేల్ ఫాల్స్కి వెళ్ళిపోయాం. అక్కడ నుంచి కనిపించింది కదా, అదే ఫాల్స్ అనమాట. యూజువల్లీ ఇది బ్రైడల్ వేల్ అని ఎందుకంటారంటే అట్లా వైట్గా బ్రైడల్ వేల్ లాగా కనిపిస్తుందని, బట్ యాక్చువల్లీ అట్లా కనిపించలేదు. అండ్ ఇది చాలా పెద్దగా ఉంటుంది ఫాల్. బట్ ఇప్పుడు మేము సమ్మర్లో వెళ్ళేసరికి అంతేం లేదు. యాక్చువల్లీ మార్చ్ ఆ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది అంటారు. అండ్ చూడండి, అవన్నీ అట్లాగా ఫాగ్తో నిండిపోయి ఇట్ వాజ్ సో నైస్ అక్కడ ఏరియా అంతా. అక్కడ యాక్చువల్లీ బ్రైడల్ వేల్ ఫాల్స్కి మనం దగ్గరికి వెళ్ళచ్చు అనమాట. సో అక్కడ అన్ని రాక్స్ ఉంటాయి. సో ఆ రాక్స్ ఎక్కుకుంటూ వెళ్ళచ్చు. ఇట్స్ కైండ్ ఆఫ్ మినీ అడ్వెంచర్, మినీ ట్రెక్ లాగా. సో అక్కడ మనకి ఏమీ ఉండదు, యాక్చువల్లీ దూకి వెళ్తారు. మేము కూడా అట్లానే దూకి వెళ్ళినాం. దూకి అట్లా ముందుకు నడుచుకుంటూ ఫాల్స్ దాకా ఒక దగ్గర వరకు వెళ్ళి ఎంజాయ్డ్ దట్ వ్యూ. ఇంకా నెక్స్ట్ డ్రైవ్ చేసుకుంటూ లోవర్ యోసమిటీ ఫాల్స్, మిర్రర్ లేక్ వాటికి వెళ్దాం అనుకున్నాము. సో వెళ్తుండే అక్కడ ఏమంటారు, వెళ్తుంటే వెల్కమ్ సెంటర్ దగ్గర పార్క్ చేద్దాం అనుకున్నాము. ఎంతమంది జనాలు అంటే, సో యూజువల్లీ యోసమిటీ పార్క్కి రిజర్వేషన్ ఉంటుంది, కానీ ఇప్పుడు ఎత్తేసారు అది. సో మనము రిజర్వేషన్ ఏమి ఉండదు, జస్ట్ డైరెక్ట్గా వెళ్ళి అక్కడ పే చేసుకొని ఎంట్రన్స్ దగ్గర పే చేసుకొని వెళ్ళిపోవడమే. సో చాలామంది జనాలు ఉండే. అండ్ సమ్మర్ కాబట్టి ఇంకా పీపుల్ విల్ బి సో ఎక్సైటెడ్ టు గో అవుట్ కాబట్టి చాలామంది ఉండే. అసలు పార్కింగ్ దొరకలేదు. నేను ఇంకా లోపలికి వెళ్ళి విజిటర్ సెంటర్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే దేవర్ సజెస్టింగ్ దగ్గరలో ఒక పార్కింగ్ స్పాట్ ఏదో ఒకటి చూసుకొని వెళ్ళిపోండి, తర్వాత అక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి, బస్సెస్లో ట్రావెల్ చేయండి అని చెప్పి. సో అట్లానే మేము దగ్గరలో పార్క్ చేసుకున్నాం ఎట్లనో అట్లా వెతుక్కొని. చాలాసేపు ఉన్నాం, యాక్చువల్లీ చాలాసేపు వెతికితే దొరికింది పార్కింగ్ స్పాట్. ఇంకా మేము బస్సెస్లో ట్రావెల్ చేస్తున్నాం. బస్సెస్ కూడా పెద్ద టార్చర్, చాలా లేట్గా వస్తాయి ఆ జనాలు, ఆ బస్సెస్. ఓ మై గాడ్, ఇట్ వాజ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇంకా మిర్రర్ లేక్ కూడా ఒక ట్రెక్ ఉండే, లైక్ 1.5 mile ట్రెక్ అనద్దేమో. ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ ఎ ట్రైల్, ఎలివేషన్ ఏం లేకుండే. సో అట్లా నడుచుకుంటూ వెళ్ళి మిర్రర్ లేక్ దగ్గరికి వెళ్ళామన్నమాట. దారిలో ఈ చిన్న చిన్న పిట్టలు కూడా ఉండే, బాగుండే వాటిని అన్నిటినీ చూడటం. సో నేను లాస్ట్ టైం యోసమిటీకి 3 years బ్యాక్ వెళ్ళాను. యూఎస్కి వచ్చిన కొత్తలో, మేబీ యూఎస్కి వచ్చిన ఒక 3-4 months తర్వాత. అప్పుడు వింటర్. సో వింటర్లో ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. మిర్రర్ లేక్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉండే, లైక్ లిటరలీ అక్కడ ఉన్న కొండల రిఫ్లెక్షన్ అంతా ఉండే లేక్లో, విచ్ ఇస్ వై ఇట్స్ కాల్డ్ మిర్రర్ లేక్. బట్ ఇప్పుడు చూస్తే ఏం లేదు, ఇట్స్ కంప్లీట్లీ ఆపోజిట్ టు వాట్ ఐ సా దట్ డే. సో వీఆర్ డిసప్పాయింటెడ్. ఇంత నడిచి వచ్చి ఆ బస్లో అంత స్టంటలు చేసి వచ్చాక కూడా ఏం లేదు అని చెప్పి. బట్ దెన్ జర్నీ ఈజ్ ఆల్సో గుడ్, రైట్? అట్లా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ రావడం, ఇట్ వాజ్ ఆల్సో ఫన్ చూడడం డిఫరెంట్ బర్డ్స్ని. సో వి థాట్ ఇట్స్ ఫైన్ అండ్ దెన్ రిటర్న్. ఇంకా రిటర్న్ ఇట్లా నడుచుకుంటూ ఇంకా మళ్ళీ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఎంతమంది జనాలంటే, ఇది రోడ్ అనమాట బస్ స్టాప్కి. సో బ్యాక్ మళ్ళీ మేము అదే వేలో కాకుండా ఇంకో వేలో వెళ్దాము అని చెప్పేసి వి వర్ గోయింగ్. ఇంకా అక్కడ అన్ని టాల్ ట్రీస్, రెడ్వుడ్ ట్రీస్ కూడా ఉండే. సో వి వర్ జస్ట్ వాకింగ్ ఇన్ దాట్ వే.
అక్కడ బస్ స్టాప్కి వెళ్ళంగానే ఎంతమంది, ఐ థింక్ పీపుల్ వుడెంట్ ఫిల్ ఇన్ దట్ ఇన్ బస్సెస్ అనమాట. ఎంతమంది ఉండే. అండ్ ఎవ్రీ బస్ వస్తుంది ఆల్రెడీ ఫుల్ ఉందని చెప్పి వెళ్ళిపోతుంది. మేము ఇంకా మళ్ళీ వేరే స్టాప్కి నడిచి వెళ్ళాము. తర్వాత ఇంకా మళ్ళీ ఒక దగ్గర ఆగి వి వాక్ టు లోవర్ యోసెమిటీ ఫాల్స్. అప్పర్ యోసెమిటీ ఫాల్స్కి చాలా వాక్ చేయాలి. మీకు అక్కడ చూస్తే 2 ఫాల్స్ కనిపిస్తున్నాయి, ఒకటి లోవర్ ఒకటి అప్పర్. సో లోవర్ యోసెమిటీ ఫాల్స్కి అయితే మళ్ళీ అగైన్ ఒక 1 మైల్ ఉంటుంది ట్రైల్. సో లోవర్కి వెళ్ళిపోయి చూసుకున్నాము. అప్పర్కి వెళ్ళాలి అంటే ఇట్స్ అ బిగ్ థింగ్. బిగ్ అంటే మరీ బిగ్ కాదు, వీ కెన్ డూ ఇట్. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ ట్రెక్. బట్ ఆ రోజుకి మాకు అంత టైం లేకుండే. మేబీ మీరు యోసెమిటీకి లైక్ 2 days ట్రిప్కి అట్లా వస్తే యూ కెన్ డూ ఆల్ ఆఫ్ దాట్. బట్ మేము డిఫరెంట్ స్పాట్స్ చూసుకొని వెళ్దాము అన్నట్టు వచ్చాము కాబట్టి వీ డిడ్ంట్ గో టు అప్పర్ యోసెమిటీ ఫాల్స్. ఇంకా అయిపోయింది లోవర్ యోసెమిటీ. కిందకు వచ్చాము. బస్సు ఎక్కే మళ్ళీ ప్రయత్నం చేయలేదు. నడుచుకుంటూ వెళ్దాము విజిటర్ సెంటర్ దగ్గరికి, కార్ దగ్గరికి, కానీ బస్సు వద్దు అని ఫిక్స్ అయ్యాం. బికాజ్ మళ్ళీ ఆ స్టంట్ చేయాలని లేకుండే. వి ఎనీవేస్ న్యూ ఒకవేళ బస్ కోసం ఆగి మాకు దొరికి వెళ్ళినా కానీ ఇట్ వుడ్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్. సో వీ డిడ్ అ గుడ్ థింగ్ బై వాకింగ్, బికాజ్ మేము అక్కడ బేర్ చూసినుండే. సో యూజువలీ అక్కడ ఆ ఏరియాలో బేర్స్ ఎక్కువ ఉంటాయంట. బట్ రేంజర్స్ ఎక్కడికక్కడ పెడుతూ ఉంటారు దట్ ఇఫ్ యూ స్పాట్ ఎనీ బేర్స్ ఇన్ఫార్మర్స్ అని చెప్పి నెంబర్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు కాల్ దెమ్. సో అట్లానే మేము చూసాం. ఆల్రెడీ మాకన్నా ముందు వేరే వాళ్ళు చూసి కాల్ చేశారు, రేంజర్స్ హ్యావ్ కమ్. బట్ ఇట్ వాస్ సో నైస్ వాచింగ్ బేర్స్. ఇదంతా అయిపోయాక ఇంకా ప్రశాంతంగా కార్లోకి ఎక్కాక వాటర్ తాగాక ప్రాణం లేచొచ్చింది. సో అప్పటిదాకా మేము వాటర్ కూడా తీసుకెళ్ళి మర్చిపోయినాం. ఇంకా నెక్స్ట్ గ్లేషియర్ పాయింట్కి వెళ్దాం అనుకున్నాం. గ్లేషియర్ పాయింట్కి 1 hour అనమాట. ఫ్రమ్ యోసెమిటీ వ్యాలీ నుంచి గ్లేషియర్ పాయింట్కి పైకి వెళ్ళాలి. ఆ పైకి వెళ్ళాక యూ విల్ సీ ఆల్ ఆఫ్ యోసెమిటీ వ్యాలీ. సో గ్లేషియర్ పాయింట్కి వెళ్తూ దారిలో ఆగాము. సో అక్కడ మాకు ఒక వ్యూ ఉండే. సో యూ కెన్ సీ 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అది ఒకటి వెర్నల్ ఫాల్స్, ఒకటి నెవాడా ఫాల్స్. యూ కెన్ ఈవెన్ ట్రెక్ టు దోస్ ఫాల్స్. యాక్చువల్లీ హాఫ్ డోమ్ ట్రెక్ అనేది వెరీ పాపులర్ యోసెమిటీలో. సో అది చేసేటప్పుడు దారిలో వెర్నల్ ఫాల్స్ కూడా వస్తుంది. మీరు చూసే కార్స్ ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి చూడండి, అందుకే జూమ్ చేసా. ఇట్ వాజ్ లైక్ దాట్. ఇంకా మళ్ళీ మొత్తం గ్లేషియర్ పాయింట్కి పైకి వెళ్ళాక ఓన్లీ ఒక్క ఫాల్సే కనిపిస్తుంది. అండ్ హాఫ్ డోమ్ మంచిగా కనిపిస్తుంది అనమాట. సో హాఫ్ డోమ్ చేయాలి అంటే యూ నీడ్ అ రిజర్వేషన్. అది కూడా లాటరీ అనమాట. సో యూ విల్ హ్యావ్ టు పే $10 ఐ గెస్. అండ్ దెన్ మీకు లక్ ఉంటే లాటరీ తగులుతుంది. అప్పుడు యూ కెన్ ట్రెక్ ఇట్ హాఫ్ డోమ్ అనేది. బట్ యూ నీడ్ గుడ్ ఫిట్నెస్ అండ్ ఇట్స్ వెరీ స్ట్రెనస్. వన్ ఆఫ్ ద టఫెస్ట్ అంటారు, కొంచెం రిస్కీ కూడా. కర్వ్ మీద నుంచి వెళ్ళాలన్నమాట. సో లైన్ వెళ్తుంటారు. సో ఒకరు కింద పడితే అందరు కింద పడతారు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్తుంటారు. ఇట్స్ ఐ గెస్ 18 miles అనుకుంటా. సో పెద్దదే చాలా. అండ్ ఆ కర్వ్లో రాడ్స్ ఉంటాయి, ఆ రాడ్స్ పట్టుకొని వెళ్తూ ఉంటారు. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ వాంట్ టు డూ ఇట్ వన్ డే. కానీ ఎప్పుడో తెలీదు. కొంచెం ఫిట్ అయ్యాక ఐ విల్ ట్రై ఇట్. చాలామంది వెళ్తూ ఉంటారు, పీపుల్ డూ ఇట్. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ లైక్ వెరీ ప్రొఫెషనల్ పీపుల్ వెళ్తారు అట్లా ఏం లేదు. బట్ మెనీ పీపుల్ డూ ఇట్ అండ్ మెనీ పీపుల్ సే ఇట్స్ వర్త్ ఇట్ పైకి వెళ్ళాక వ్యూ. సో అబ్సల్యూట్లీ ఐ వుడ్ లైక్ టు డూ ఇట్ టూ. సో ఇంకా గ్లేషియర్ పాయింట్కి వెళ్ళి మొత్తం చూస్తూ ఉన్నాము. పక్కనే ఒక చిన్న హట్ లాగా ఉంది. అక్కడ మొత్తం యోసెమిటీ వ్యాలీ ఎట్లా క్రియేట్ అయింది అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ అదంతా ఉండే అనమాట. సో మార్బుల్స్ ఏ టైప్లో ఉంటాయి, హాఫ్ డోమ్ గ్రెనైట్ ఎట్లా ఉంటుంది, డిఫరెంట్ గ్రెనైట్స్ యోసెమిటీలో ఫామ్ అయినవి అవి ఎలా ఉంటాయి, అండ్ 100 million years ఎగో యోసెమిటీ ఎలా ఉంది, 1000 million years ఎగో ఎలా ఉంది, స్టార్టింగ్లో ఎట్లా ఉండే, ఎర్త్ ఫామ్ అయినప్పుడు ఎట్లా ఉండే, తర్వాత ఎట్లా అయింది, ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయితే గ్లేషియర్ కూడా ఉండే అంట. అందుకే ఐ గెస్ దిస్ పాయింట్ ఇస్ కాల్డ్ గ్లేషియర్ పాయింట్. సో మొత్తం అంతా ఐస్తో నిండిపోయి ఉన్నాయంట. తర్వాత క్యాన్యన్స్ ఉన్నాయంట. సో అట్లా ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎలా ఫామ్ అయింది అని ఉండే. అండ్ ఫాలింగ్ రాక్స్ అప్పుడప్పుడు ఫాలో అవుతూ ఉంటాయి అని చెప్పేసి, అండ్ అప్పుడు ఎంత ఇంపాక్ట్ ఉంటుందని అవన్నీ ఇన్ఫో ఉండే. ఇంకా బ్యాక్ వెళ్ళిపోతున్నాం అనమాట సన్సెట్ టైంలో. ఆ టైంలో మధ్యలో దిగుతున్నప్పుడు ఆగితే ద సన్సెట్ వాజ్ సో బ్యూటిఫుల్. కలర్స్ ఇంకా వీడియోలో కనిపించలేదు కానీ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. ఇంక ఇలా బ్యూటిఫుల్ సన్సెట్తో వి ఎండెడ్ ఆర్ డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.